All right. Good evening, my dear students. Good evening, all of you. So, ఎలా ఉన్నారు? How was your board exam preparation is going on, రా? ఓపెన్గా ఫ్రీగా క్లియర్గా నాకు క్లారిటీ ఇస్తే ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? కెన్ యూ ప్లీజ్ చెక్ ఇట్? ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? త్వరగా చెక్ చేసి చెప్తారా? డియర్ స్టూడెంట్స్, కెన్ యూ ప్లీజ్ డూ చెక్ ఇట్? Right? Any outside noise is coming? So no disturbance, right? Shall I move forward then? All right, my dear lovely students. Wonderful, Ranana. Wonderful, wonderful. So today onwards, to the maximum extent, I'll try to take IP live classes, but ఒక రౌండ్ జాగ్రత్తగా చెప్పేస్తే మీ అందరికి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. జనరల్లీ ఇలాంటి క్లాసెస్ చేయడం అంత ఈజీ కాదురనన్న. ఇట్స్ వెరీ టఫ్ అండ్ వీఆర్ నాట్ expertised to teach IP to the lengthy methods. We are very good at to teach what we call a shortcut methods. Right, my dear? So, generally, ఈ 2B పేపర్ ఏం చేస్తుందంటే లాస్ట్ ఇయర్ అరౌండ్ ఇఫ్ యూ సీ కేర్ఫుల్గా అర్థం చేసుకుంటే లాస్ట్ ఇయర్ చాలామంది ఫెయిల్ అయ్యారు నాన్న ఈ 2B పేపర్లో. సో కాబట్టి ఈ 2B పేపర్ని మీరు అంత ఈజీగా లైట్గా తీసుకోవద్దు. దాట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సి మై డియర్, ఎంసెట్ ర్యాంకు దేవుడెరుగు, ఐఐటి జేఈ ర్యాంకు దేవుడెరుగు, ఐపీ ఫెయిల్ అయితే ఇజ్జత్ మొత్తం పోద్రబాయ్. నిజమా కాదా? ఆలోచించి ఒక్కసారి. ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? ఐపీ ఫెయిల్ అవ్వకూడదు. అండ్ ఐ నో మెనీ స్టూడెంట్స్ హూ గాట్ వెరీ గుడ్ స్కోర్ ఇన్ ఫస్ట్ ఇయర్ లైక్ 465, 464. మా ఇన్స్టిట్యూట్లో ఉన్నారు 465లో వచ్చి 464లో వచ్చి. వాళ్ళందరూ సెకండ్ ఇయర్ ఐపీకి వచ్చే వరకు నాట్ ఓన్లీ స్మాల్ లైక్ ఎంత టెన్షన్ అంటే ఒక జేఈ మెయిన్స్కి కూడా పడినంత టెన్షన్ పడుతున్నారు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్, మై డియర్? సో కాబట్టి క్విక్గా మీకోసము ఈ 2B పేపర్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఇంకేదన్నా అవసరాన్ని బట్టి వీ కెన్ గో టు 2A పేపర్ ఆల్సో. అయితే ఈ 2B పేపర్కి నేను మీ అందరికీ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్న ఒక బుక్లెట్ ఇస్తాను. రైట్? a set of questions are prepared thoroughly and with a very careful, జాగ్రత్తగా ప్రిపేర్ చేశాము. డెఫినెట్లీ అవి చేస్తే 75 వితౌట్ 1% కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా చేసుకోవచ్చు అండ్ తీసుకొచ్చుకోవచ్చు. మార్క్స్ ఫుల్ తెచ్చుకోవచ్చు. సింపుల్ పాయింట్, అంతే, ఇంకేం లేదు. రైట్? ఫస్ట్ అయితే మీరు లాస్ట్ ఇయర్ ఉన్న బ్లూ ప్రింటు ఈ ఇయర్ ఉన్న బ్లూ ప్రింట్కి చాలా తేడా ఉంది. మీకు అర్థమవుతుందా నేను మాట్లాడేది? లాస్ట్ ఇయర్ ఉన్న దానికి ఈ ఇయర్ ఉన్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది నాన్న. సో ప్రిపరేషన్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అండ్ లాస్ట్ ఇయర్ మీరు ఇక్కడ పెన్ను పడదా? రైట్, ఓకే. లాస్ట్ ఇయర్ మీరు రాసిన పేపర్ మీకు గుర్తుందనుకుంటా. ఒక క్వశ్చన్ చాయిస్ ఉంది, అవునా కదా? ఈజ్ ఇట్ రైట్ డియర్? బట్ ఈ సంవత్సరం అలా ఉండదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే 100% సిలబస్ ఉంది. ఓల్డ్ ప్యాటర్న్ ఫాలో అవుతాను అంటున్నారు. కాబట్టి ఓల్డ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి ముందు లెట్ us learn the pattern రనన్న. సో దిస్ ప్యాటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. ఫస్ట్ learn the ప్యాటర్న్. చూడండి, ఎన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారా? కౌంట్ చేద్దాం. ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు? 1 2 3 4 5 6 7 8 9 10. అర్థమైంది అనుకుంటా. 10 2 మార్క్స్ ఇస్తారా? సో 10 into 2, how much it is? 20. సో 2 మార్క్స్, దెర్ ఈజ్ నో చాయిస్ అట్ ఆల్. ఆ పాయింట్ ఫస్ట్ అర్థం చేసుకుంటారా?
నాకు నచ్చిన పద్ధతి ఏంటంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే లైఫ్ గురించి కంప్లీట్గా తెలియాలి. ఎంసెట్లో సక్సెస్ అవ్వాలంటే ఎంసెట్ గురించి కంప్లీట్ క్లారిటీ ఉండాలి. సిమిలర్ వే ఐపీఏ ఎగ్జామ్లో కూడా ఫుల్ తెచ్చుకోవాలి అంటే కంప్లీట్ క్లారిటీ ఫస్ట్. అసలు ఎగ్జామ్ ఏంటి, దాని కథ ఏంటి, దానిలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, వీక్ ఏరియాస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, ఎక్కడ వెయిటేజ్ ఉంది, ఎక్కడ ఎలా ఉంది, ఫస్ట్ కామన్ సెన్స్. దట్ ఈస్ ద కామన్ సెన్స్. దాట్ అవేర్నెస్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. చాలామంది ఏం చేస్తారంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు, అంటే బ్లైండ్గా ఏదో దొరికింది కదా అనేసి అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా చేసేవాళ్ళు ఎప్పటికీ సూపర్ సక్సెస్ అవ్వలేరు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యామై రైట్ రానన్న? అవునా కదా? గుడ్డిగా వెళ్ళకూడదు. ఇది లైఫ్ అవ్వచ్చు, లేదా రేపు ఫ్యూచర్లో ఏదైనా అవ్వచ్చు. వితౌట్ నోయింగ్ కనుక వెళ్తే ఏమవుతుంది, అన్నోయింగ్లీ యూ విల్ బికమ్ సైడ్ ట్రాక్ పట్టేస్తావు. తెలియకుండానే సైడ్ ట్రాక్ పెట్టేస్తావు. రైట్ డియర్? మార్నింగ్ మ్యాథ్ క్విక్ యాజ్ యూజువల్ ఉంటుంది నాన్న, ఓన్లీ ఈవినింగ్ టు హెల్ప్ యూ పీపుల్. అండ్ దట్ టు ఏముంటుందో కూడా చెప్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్. మార్నింగ్ వాట్ ఎవర్ వీ విల్ డూ ఇన్ అవర్ యాప్, we will similarly do the same topics IPE here. In the morning our app, what we are doing Ranana, morning live classes we started integration. So here also we are going to do integration today. That's it. Clear? Let us understand how many 2 marks are there. 10 2 marks is there. Ante 20. No choice there. How many 4 marks they will give? Can you please look at how many 4 marks are there Ranana? Total 4 marks are here. నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 1 2 నెక్స్ట్ 4 5 6 7 కరెక్టా? 7 4 మార్క్స్ ఇస్తారా? బట్ డూ యూ నో హౌ మెనీ యూ హ్యావ్ టు రైట్? ఎనీ క్లారిటీ? ఆప్షన్స్లో చాయిస్లో చెప్తారా? అరే కామెంట్లో చెప్పండి అన్న, చాట్లో చెప్పండి. ఎన్ని చేయాలి? హౌ మెనీ? Right, Aditya Singh, if you are long term, please do work on our integration and don't waste time here. And we already uploaded integration assignment there. Please do that. And many long term students, according to me, are gone with the second 2B paper. Fail అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఇట్స్ అ మల్టీ బెనిఫిట్ థింగ్. దట్స్ వై వీఆర్ గోయింగ్ విత్ దిస్ and for few days, one round is very simply will complete and then we'll move to the next level. So right, next we'll go to objective only, nothing to worry about that much. So here any cheyalannamu, so 5 into 4 it means again 20. Now what is the next thing ra? 7 marks enni untayi cheppandi? 1 2 3 4 5 6 7. So 7 unnai. Eni cheyali 7 marks also. 7 into 5 35 చేయాలి. రైట్? సో 7 ఇచ్చాడు అంటే 2 చాయిస్ ఉన్నాయి. అక్కడ కూడా 7 ఇచ్చాడు, 2 చాయిస్ ఉన్నాయి. టుగెదర్ ఇఫ్ యూ యాడ్ మై డియర్ యూ విల్ గెట్ 75. బట్ హౌ మెనీ మార్క్స్ దే ఆర్ గివింగ్? కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ సే? దే విల్ గివ్ ఫర్ 97 మార్క్స్. అవుట్ ఆఫ్ 97 you have to get how much? Can any one of you say? 75. Did you remember last year how many marks they gave a question paper and how many marks you got? Can any one of you గుర్తుంటే ఒక్కసారి చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి రా భయ్. హౌ మెనీ? కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ? వాయిస్ ఈజ్ లో. రియల్లీ? ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? లెట్ మీ చెక్ ఇట్. I think everything is clear. Is it audible? Is it audible? So right. Shall I start? Clear? ఇంతవరకు అర్థమైందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? రైట్ అమ్మా. సో క్లియర్గా మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ త్వరగా క్లోజ్ చేస్తాను. వీఆర్ మూవింగ్ టు ఫ్యూ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. లాస్ట్ ఇయర్ పేపర్లో మీకు 148 మార్క్స్కి ఇచ్చినట్టున్నారు. అండ్ 75 రైట్.
148 మార్క్స్లో 75 తెచ్చుకోవాలి. నియర్లీ వాటరా? ఒక మార్క్ చాయిస్ ఉన్నట్టే కదా, అంటే ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దెర్ ఈజ్ వన్ చాయిస్. యామ్ ఐ రైట్? ఈజ్ ఇట్ రైట్? బట్ దిస్ హియర్ ఇట్స్ నాట్ దేర్. ఇట్స్ నాట్ దేర్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. కాబట్టి ఇది కొద్దిగా తేడా ఎగ్జామ్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి, రైట్? జనరల్లీ ఇక పాస్ ట్రాక్లు, బేబీ స్టెప్ బుక్స్ ఇవన్నీ ఏంటంటారనన్నా ఏదో జస్ట్ పాస్ అయ్యేటట్టు ఉంటాయి కానీ బట్ కొన్నిసార్లు వస్తాయి. బట్ ఈజ్ దేర్ నో యూజ్ ఫర్ వాట్? ఈజ్ దేర్ నో యూజ్ ఫర్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్, రైట్? విల్ యూ అగ్రీ విత్ దట్? రైట్. సరే, ఇక వెళ్దాము. ఫస్ట్ మనం చేయబోతుంది ఏంటన్నా, ఫస్ట్ వీ ఆర్ గోయింగ్ టు డూ లాంగ్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. క్లియరా? ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో అరే నాన్న ఒక్కసారి ఒక పాయింట్ చెప్తా వినండి. మనం ఫ్రీగా చేయగలిగేవి చేయటం వల్ల మనకి ఎక్కడ లేని బ్లెస్సింగ్స్, బెనిఫిట్స్ గాడ్ విల్ సెండ్ ఇట్ రా నాన్న. ఈ ఐపీ లాస్ట్ ఇయర్ ఒక ట్రైబల్ ఏరియాలో పిల్లవాడు మన యూట్యూబ్ ఐపీ క్లాసెస్ చూసినప్పుడు వాడికి 75కి 75 రావటం వల్ల వాడి లైఫ్ స్టైల్ చాలా వరకు మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే వాడికి ఫుల్ మార్క్స్ వస్తున్నాయి అని తెలిసినప్పుడు వాళ్ళ ఏరియాలో ఉన్న కొంచెం రిచ్ పర్సన్ అతన్ని తీసుకొచ్చి కోచింగ్లో జాయిన్ చేశాడు. దానివల్ల వాడు ఇవాళ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్, టాప్ 10 కాలేజెస్లో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదవగలుగుతున్నాడు. డియర్, ఇది పేదోడికి ఒక ఆపన్న అస్తం అవ్వాలి అంటే మీనింగ్ చెప్పనా, ఐపీ మార్క్స్ విల్ గివ్స్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, బూస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంత లేట్ నైట్లో కూడా మీ అందరు కష్టపడుతున్నారు, మీకోసం నేను కూడా ఫైట్ చేస్తున్నాను. ఐ ఆమ్ విత్ యూ. వీ విల్ గెట్ ఫుల్ స్కోర్ ఇన్ ఐపీ, నథింగ్ టు వరీ. బట్ వన్ ఫేవర్, విల్ యూ డూ ఇట్? ఏం లేదురా, ఈ లింక్ని నువ్వు ఎంత మందికి షేర్ చేయగలవో, ఎన్ని గ్రూప్స్లో పెట్టగలవో అన్నిట్లో పెడతావా? సింపుల్ రానా, ఎంత ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంటే మనకి అంత ఎక్కువ బ్లెస్సింగ్ అవుతుంది. ఆ బ్లెస్సింగ్కి పాత్, కర్త, క్రియ, కర్మ, ఎవ్రీథింగ్, క్రెడిట్ అంతా షేర్ చేసిన వ్యక్తికే వస్తుంది. ఎంజాయ్ ద జాయ్ ఆఫ్ గివింగ్ అండ్ ప్లీజ్ ఫీల్ ద జాయ్ ఆఫ్ గివింగ్ ఈజ్ ద రియల్ లివింగ్. మనిషిగా నిజంగా మనం లివింగ్ అంటే ఉన్నాము అంటే మీనింగ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ద జాయ్ ఆఫ్ షేరింగ్. ప్లీజ్ డూ షేర్ ఇట్ రన్ అన్న. కెన్ యూ డూ దాట్? అండ్ కెన్ యూ ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. దేర్ ఫోర్ అదేమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దేర్ ఫోర్ ఆబ్వియస్లీ తెలియకుండా ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది. షల్ ఐ స్టార్ట్ దెన్? ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈ 7 మార్క్స్ క్వశ్చన్స్లో మనకి సర్కిల్స్ నుంచే 2 వస్తున్నాయిరా. పక్కన రాసుకుందామా? 7 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే చాప్టర్ పేర్లు త్వరగా రాసుకుందామా? 7 మార్క్స్ వచ్చే 7 మార్క్స్ క్వశ్చన్స్ 7 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే చాప్టర్ పేర్లు త్వరగా రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, అంతే సింపుల్. 1 ఈజ్ సర్కిల్స్ రా. ఎన్ని? 2 క్వశ్చన్స్. am I right? సర్కిల్స్ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, పారాబోలా 1 క్వశ్చన్. పారాబోలా ఫిక్స్డ్ రా బై, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా అంటాడు, ఫిక్స్డ్ క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ రో, బాబా ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ 2 క్వశ్చన్స్. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ 2 క్వశ్చన్స్. డిఫినైట్ 1, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1. డిఫినైట్ ఇంటిగ్రేషన్ 1, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1. సో పార్ట్ 2 అంటే క్యాలిక్యులస్ పార్ట్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. క్యాలిక్యులస్ పార్ట్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా, సర్కిల్స్, కానిక్ సెక్షన్స్ నీకు బీటెక్లో ఎక్కడా రావు కానీ బట్ డూ యూ నో వేర్ వాట్ యూ విల్ గెట్ ఇన్ ద బీటెక్? ఇన్ ద బీటెక్ యూ విల్ గెట్ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ లాడ్ ఆఫ్ కాన్సెప్చువల్ అప్లికేషన్స్ ఫ్రమ్ వాట్? క్యాలిక్యులస్. క్యాలిక్యులస్ అంటే 2 పార్ట్స్ ఉంటాయి, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ and then what? Integral calculus. So we are going to learn about integral calculus. Clear my dear?
ఆ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో ఉన్న బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అని మనం చేయబోతున్నాం వన్ బై వన్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గుడ్ అట్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. షల్ ఐ గో డైరెక్ట్లీ విత్ ద క్వశ్చన్స్ దెన్? సో మరలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. క్యాలిక్యులస్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. దట్ టు ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ నుంచి 2, డెఫినైట్ ఇంటిగ్రేషన్ నుండి 1, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి 1, అండ్ సర్కిల్స్ నుంచి 2, పారాబోలా నుండి 1. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టోటల్ హౌ మెనీ క్వశ్చన్స్? 50 క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు డూరా. ఆ 50లోనే నీకు 7 క్వశ్చన్స్ దిగిపోతున్నాయి. సో ఇట్స్ నాట్ సో ఈజీ టు డైరెక్ట్లీ గెస్, బట్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ వీఆర్ గివింగ్ దట్. షాల్ ఐ స్టార్ట్ దెన్? సో ఇంటిగ్రేషన్లో ఉన్న ఫ్యూ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం ఏంటో చూడబోతున్నాం. ఓపెన్ ఇట్ అండ్ రైట్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. అండ్ ఈ ఫైల్ కూడా మీకు నేను షేర్ చేస్తానన్న డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా రూట్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతానన్న. సో దేర్ ఆల్సో యూ కెన్ ఆరామ్ సెట్ డౌన్లోడ్ ఇట్. క్లియర్ మై డియర్? ఫాలో అవుతున్నారని నేను చెప్పేది? ఆర్ యూ ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? అర్థమవుతుందా నేను చెప్పేది? రైట్. 1 minute టైం ఇవ్వండి, నేను మీకు ఐపీ క్వశ్చన్స్ ఇస్తాను. ఒక్క నిమిషం టైం రా. జస్ట్ ఎ మినిట్, ఐ హ్యావ్ ఇట్ ఇన్ ద వన్ మినిట్. మా వాళ్ళు ఒక ఫైల్ పెట్టపోయి ఇంకొక ఫైల్ పెట్టినట్టున్నారు. లెట్ మీ చెక్ ఇట్ రా. లెట్ మీ చెక్ ఇట్. నేను ఇచ్చే ఈ ఫైల్లో ఉన్న క్వశ్చన్లు చేస్తే చాలరా, ఇంకేం చేయొద్దు. ఆల్ 2, 4 అన్ని సబ్జెక్టులకి చేసాము. కంగారు పడద్దు, అన్ని సబ్జెక్టులు మనం 1 by 1 చేయొచ్చు. బట్ ఫస్ట్ లెట్ మీ గో విత్ మ్యాథ్స్. Therefore, it will help you a lot. That's file awareness classes. Papers, right. Just a moment, my dear, just a moment. Actually, a good set of question papers booklet ఉండాలి. అది మన వాళ్ళు ఎక్కడ పెట్టారు అనేది చూస్తున్నాను. వీళ్ళు యాక్చువల్లీ ఒకటి పంపించమంటే ఇంకొకటి పంపించినట్టున్నారు మెయిల్. సరేరా. సో ఇప్పుడు మనం టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దు, కానీ వీ విల్ గో విత్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ దట్ దే ఆర్ ఆస్కింగ్ in the IPE. Shall I go with question number 1? Question number 1 నేర్చుకుందాం ఇప్పటికి. తర్వాత నేను మీకు నేను డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను, ఎందుకంటే ఆ ఫైల్లో ఒరిజినల్ ఫైల్ మిస్ అయినట్టు కనిపిస్తుంది నాకు. లెట్ మీ గో విత్ క్వశ్చన్ నెంబర్ 1 ఇన్ ద లాంగ్ ఆన్సర్స్ రానన్న. చాలా చాలా సింపుల్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ చెప్తున్నాను. అండ్ దట్ టు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ వాట్ is the chapter we are discussing? ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్లో 2 క్వశ్చన్స్ వస్తాయి కదా. మనము లాంగ్ ఆన్సర్లో మొత్తం 12 ఉంటాయిరా. ఆ 12 క్వశ్చన్స్ నేర్చేసుకుంటే అయిపోద్ది. క్వశ్చన్ నెంబర్ 1 ఇదిరా. రైట్ డౌన్ ద క్వశ్చన్ నెంబర్ 1. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ 9 cos x minus sin x by 4 sin x plus 5 cos x dx. I think all of you know this beautiful thing. అర్థమైందా? ఈ క్వశ్చన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలరా. క్యాన్ యూ డూ దిస్ క్వశ్చన్ డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ వాన్స్? ఏంటి అసలు ఈ క్వశ్చన్ ఏంటి, వీడి స్టోరీ ఏంటి? ట్రై చేద్దామా?
ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇలాంటి మోడల్స్ నీకు ఆల్మోస్ట్ 6, 7 ఉన్నాయిరా. ఈ 6, 7లో నుంచే ఒక క్వశ్చన్ దిగిపోతూ ఉంటుంది. దాట్స్ ఇట్. మొత్తం 2 ఇస్తారు కదా, రెండిట్లో ఈ మోడల్లోంచి మొత్తం 6 ఉంటాయి. 6లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది రా నాన్న. పాయింట్ అర్థమైంది అందరికీ? ఒక్క క్వశ్చన్ నేను నీట్గా బేస్ నుంచి ఎలాబరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేర్ ఫోర్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఇజ్ ఇట్ క్లియర్? వీడియో వస్తుందా? స్ట్రక్ అయిందా? హలో, క్వశ్చన్ నెంబర్ మీకు క్వశ్చన్ రావట్లే. ఇప్పుడు వచ్చినట్టుంది చూడండి. ఒక్క నిమిషం. క్వశ్చన్ వచ్చింది కదా? ఓకే దెన్, ఓకే 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 రైట్ రా నాన్న. సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలో ఎవరన్నా చెప్పండి రా నాన్న. ఎనీ వన్ హ్యాస్ ఎనీ ఐడియా? మీ కాలేజెస్ ఎగ్జామ్స్లో రాసుంటారు కదా. హౌ యూ పీపుల్ డిడ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? కెన్ యూ ప్లీజ్ క్విక్లీ ట్రై టు గివ్ మీ ద మెథడ్ హౌ యూ పీపుల్ డిడ్. అఫ్ కోర్స్ నేను బేసిక్స్ నుంచి చెప్తాను, బట్ మీరు చెప్పండి. మీ కాలేజెస్లో మీరు ఆల్రెడీ చేసుంటారు కదా ఇలాంటి క్వశ్చన్స్. వాట్ ఈస్ ద మెథడ్ యూ పీపుల్ డిడ్ రా? వాట్ ఈస్ ద మెథడ్ యూ పీపుల్ డిడ్? కెన్ యూ ప్లీజ్ ట్రై టు పుట్ ఇట్? ఏం చేస్తాం? బై స్ప్లిట్టింగ్ ద న్యూమరేటర్ సార్. దాట్స్ ద వండర్ఫుల్ థింగ్ రా. సో హౌ టు స్ప్లిట్ ద న్యూమరేటర్, దట్ ఈజ్ అనదర్ వే. హౌ టు స్ప్లిట్ ద న్యూమరేటర్. గుడ్డిగా ఎట్లా పడితే అట్లా స్ప్లిట్ చేస్తే ఆన్సర్ రాదురనన్న. అది ఒక్కటైతే మాత్రం కంపల్సరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. హౌ టు స్ప్లిట్ ద న్యూమరేటర్ చెప్తారా ఎవరైనా? కెన్ యూ? దట్ ఈజ్ వన్ మెథడ్. ఇంకా ఏమైనా మెథడ్స్ ఉన్నాయా మీరు నేర్చుకున్న మెథడ్స్? ఈజ్ దేర్ ఎనీ అదర్ మెథడ్స్ దట్ యూ లర్న్డ్? అంటే ఈ మోడల్స్, ఇలాంటి లెందీగా ఉండే మోడల్స్ చేయటానికి మీరు నేర్చుకున్న అంటే బండ మెథడ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? సరే చెప్పనా మరి. ఓకే రా భాయ్, చాలామంది మంచి క్లారిటీ ఉంది. బాబు, దీనిని న్యూమరేటర్ అంటారు, దీనిని డినామినేటర్ అంటారు. న్యూమరేటర్ క్యాన్ బి రిటర్న్ యాజ్, రైట్ ఆన్ దట్ పాయింట్. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్, దిస్ ఈజ్ ద ఐడియా, చాలా ఇంపార్టెంట్. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్, కెన్ యూ ట్రై టు అండర్స్టాండ్? Numerator is equal to lambda into denominator plus mu into denominator derivative plus gamma. Try to understand this beautiful thing here. ప్లస్ గామా. జనరల్లీ ప్లస్ గామా ఎప్పుడు యాడ్ చేయాలో తెలుసారనన్నా? ఇక్కడ కాన్స్టెంట్స్ +3 -2 సంథింగ్ లైక్ దిస్ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడే యాడ్ చేయాలరా. అర్థమైందా నేను చెప్పింది? సో కాబట్టి నో నీడ్ ఆఫ్ గోయింగ్ విత్ వాట్ గామా యాజ్ ఆఫ్ నౌ. క్లియర్ డియర్? ఇది ఫస్ట్ స్టెప్. అస్సలు ఐపీ అంటే స్టోరీలు రాయటం రావాలి కదా. గివెన్ ఆర్ లెట్ ఐ అండ్ ఇన్ దిస్ న్యూమరేటర్ ఈజ్ సో అండ్ సో, డినామినేటర్ ఈజ్ సో అండ్ సో. నాకు క్వశ్చన్ రాలే ఇంకా. డివైడ్ ద క్వశ్చన్ రా బై న్యూమరేటర్ బై డినామినేటర్. సో దట్ ఫెలో విల్ బికమ్ లాంబ్డా ప్లస్ వాట్ ఈస్ ద మ్యూ రా? మ్యూ ఇంటూ వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ అన్న చెప్పండి. 4 cos x minus 5 sin x. Are you getting? By what? Denominator 4 sin x plus 5 cos x. అంతేనా? అర్థమైందారనన్నా? దిస్ ఈజ్ ద వే రాబాయ్. దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు రైట్. క్లియర్ మై డియర్? అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే
ఇలా డివైడ్ చేసి చేయొచ్చు. లేదా ఇంక అసలు ఈ పంచాయతీ అంతా నాకు ఏం అర్థం కావట్లేదు సార్ అంటే, చూడండి రా బాబు ఐపీ కదా, సో మనం స్లోగా నీట్గా చాలా టైం చేసుకున్న పెద్ద పోయేది ఏం లేదు కానీ, బట్ జాగ్రత్త, న్యూమరేటర్ని మనం ఇలా రాసి ల్యాండా మ్యూ వాల్యూ తెచ్చుకొని కూడా వెళ్ళొచ్చు. చెప్పండి ఏం చేయొచ్చు. 9 cos x minus sin x is equal to lambda into denominator అంతరా 4 sin x plus 5 cos x. నెక్స్ట్ చెప్పరా నాన్న, ప్లస్ మ్యూ ఇంటూ డినామినేటర్ డాష్ 4 cos x మైనస్ 5 sin x. అర్థమైందా? డెరివేటివ్స్ కట్టడం వచ్చు కదా. sin xకి డెరివేటివ్ ఎంత, cos xకి డెరివేటివ్ మైనస్ sin x. ఈ పాయింట్లు అన్నీ తెలుసు కదా. కెన్ యూ డూ కంపేర్ రా బై? హౌ టు కంపేర్ దిస్? కాస్ కోఎఫిషియంట్ చెప్పు. 9 ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత, 5 లాంబ్డా ప్లస్ 4 మ్యూ. ఇవన్నీ ఇలా బ్రాకెట్లో పెట్టుకోవాలి, అప్పుడే నీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ చెప్పు కోఎఫిషియంట్ ఆఫ్, ఇక్కడ రాసుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ కాస్ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్ ఆన్ both sides is, both sides when we compare, what will get Ranana? Can you say next one what you will get? Minus 1, that is the sine coefficient, is equal to 4 lambda plus 5 mu, minus 5 mu anta, minus 5 mu. Are you getting what I am saying? Can you solve for mu and lambda? Can you solve for mu and lambda? How to do it Ranana? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ది 4 తోటి, సెకండ్ది 5 తోటి మల్టిప్లై చేస్తే 36 ఈజ్ ఈక్వల్ 20 ల్యాండా ప్లస్ 16 మ్యూరా. ఏం చేసా, 4తో మల్టిప్లై చేసా, కిందది 5తో మల్టిప్లై చేస్తున్నా, మైనస్ 5 ఈక్వల్ టు 20 ల్యాండా, దెన్ వాట్, మైనస్ హౌ మచ్, 5తో మల్టిప్లై చేస్తున్నాం 25 మ్యూ. What? Subtract it. 41 is equal to 41 mu. Therefore mu is equal to 1. ఇవన్నిటికీ క్యాలిక్యులేషన్స్కి మార్క్స్ ఉంటాయి. గుడ్డిగా చేయొద్దు, బద్ధకంతో చేయొద్దు. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1. పుట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు, వీటిని ఏదో అనుకోండిరా, ఈక్వేషన్ 1 and 2 అట్లా అనుకోండి. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. పుట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు mu equal to 1 in this, then what will happen చెప్పండి. 4 lambda is equal to 4, lambda is also 1. Therefore dear, we got that, చెప్పండి జాగ్రత్తగా, numerator is equal to 9 cos x minus sin x is equal to, what is the lambda value you got ra, 1 into 4 ఎంత మిగిలింది, 4 sin x ప్లస్ 5 cos x. నెక్స్ట్ ఎంత వచ్చిందిరా, ప్లస్ 1 ఇంటూ, అది కూడా 1 కదా మనకు వచ్చింది క్యాలిక్యులేషన్లో. ఇదిగో ఇక్కడ ల్యాండా ఉంది, ఇక్కడ ఎక్కడో మనకి మ్యూ వచ్చింది, బోత్ ఆర్ 1 1 ఓన్లీ. సో ప్లస్ 1 ఇంటూ ఇట్స్ డెరివేటివ్ 4 cos x మైనస్ 5 sin x. ఇది యాక్చువల్గా ద వే వీ హ్యావ్ టు ప్రొసీడ్ రా. ఇప్పుడు ఏం చేయాలి, డినామినేటర్తో డివైడ్ చేయాలి. సో ఆన్ డివైడింగ్ you have to write these steps. Both sides with what, with denominator. So when I do that, 9 cos x minus sin x by denominator అంతరానా, త్వరగా చెప్పాలి. what is the denominator of this question is, how much it is there, 4 sin x plus 5 cos x. ఇంటిగ్రల్ డిఎక్స్ ఈజ్, దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇది యాక్చువల్గా మన దగ్గర ఉన్న క్వశ్చన్. ఇంటిగ్రల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందిరా నాన్న? జనాలకి ఏంది అప్పుడే నిద్ర వచ్చేస్తుందా? మరి ఐపీ ఎంత అట్లానే ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా నేర్చుకుంటే ఐపీ విల్ బి ద గుడ్ థింగ్ అవుతుంది. అండ్ గుడ్ న్యూస్ చెప్పనా, దీనికి అసలు మనం ఆబ్జెక్ట్లు ఇంత సినిమా అవసరం లేదు, చూసి పెట్టవచ్చు. చాలా షార్ట్ కట్లు ఉంటాయి. మార్నింగ్ షార్ట్ కట్స్ ఎవరైనా నేర్చుకున్నారా? డియర్ ఆన్లైన్ స్టూడెంట్స్, మార్నింగ్ షార్ట్ కట్స్ ఎవరైనా నేర్చుకున్నారా? హ్యావ్ యూ గాట్ ఇట్ వాట్ ఐ సెడ్? మార్నింగ్ క్లాస్లో ఇంటిగ్రేషన్ మొదలు పెట్టాం కదా, షార్ట్ కట్స్ ఎవరైనా నేర్చుకున్నారా? సో జాగ్రత్త, చాలా షార్ట్ కట్స్ ఉంటాయి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. అదర్వైజ్ ఇంత బండగా ఎక్కడ చేస్తాం రా నాన్న మనం. సో వీ కెనాట్ డూ దిస్ మచ్ లెందీ. సో
So that's the reason you people should learn always both the method, shortcut way and లాంగ్ ఆన్సర్ వే ఆల్సో. రండి, సో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నా. డినామినేటర్తో డివైడ్ చేస్తే సో క్వశ్చన్ ఏమైంది, ఫస్ట్ వన్ 1 అవుద్ది, సెకండ్ వన్ 1 dx వీ కాల్, సెకండ్ వన్ ఏమవుతుందో చెప్పండి రా, 4 cos x మైనస్ 5 sin x బై డినామినేటర్ 4 sin x ప్లస్ 5 cos x dx. అర్థమైందా? సో you cannot see what happened. Right, now you are able to see, right? Can you do check it once? Is it are you able to see now? Right, wonderful Amma, wonderful. Right, is it clear now? Okay, no issue. రండి, ఇలా డివైడ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను వినండి. అయితే 9 cos x minus sin x is equal to, after substituting lambda and mu we got that, on dividing both sides with the denominator. డినామినేటర్తో డివైడ్ చేస్తే ఏమైంది చెప్పరానన్న, చెప్పేమవుతుంది, క్వశ్చన్ వచ్చేసింది. ఇదే కదా మన క్వశ్చన్. ఇటువైపు ఏమైంది డిఎక్స్ అండ్ సంథింగ్ లైక్ దిస్. సో వాట్ యూ విల్ గెట్, ఎక్స్ ప్లస్, హాయ్ మిస్టర్ హర్షిత్, హౌ ఆర్ యూ మ్యాన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ రా బాయ్. How are you? How was your college? So take care of it. And daddy, mummy, brother, everyone is fine? Super ra, Arshit. Right ra. So integral of 1 dx is x ra. ఇచ్చేపు ఇది ఫంక్షన్ అయితే దాని డెరివేటివే కదా అది. అప్పుడేమవుతుందో తెలుసా, ఇదిగో నోట్ అని ఇక్కడ ఐపీలో కంపల్సరీగా రాయాలి. ఇన్ ఐపీ యూ షుడ్ రైట్ ఇట్. ఇంటిగ్రల్ ఆఫ్, we know that integral of f dash of x by f of x dx is ln mod f of x plus c. This you should write and keep in the box. Keep in the box. Right amma? That is must by. అలాంటి ఫార్ములాలు రాసి పక్కన సైడ్లో బాక్స్లో పెడితే నువ్వు బట్టి బేబీవి కాదు, యూ హ్యావ్ సమ్ బేసిక్స్ అని పేపర్ కరెక్ట్ చేసేవాడికి అర్థమవుతుంది. లేదా వీడెవడో బిస్కెట్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు, బట్టి కొట్టేచ్చి సగం మింగి సగం కక్కుతున్నాడు ఇక్కడ అన్న ఫీల్తో మార్కుల్ని కట్ చేసి పడేశాడంటే 75 కాదు కదా, డిపాజిట్లు కూడా దొరకవు. సో జాగ్రత్త. అర్థమైందనుకుంటా. సో నా ఫంక్షను దాని డెరివేటివ్ ఉంటే లాన్ మోడ్, సో ఫంక్షన్ రా దాని డెరివేటివ్ ఏక మీద ఉంది. సో వాట్ ఐ విల్ గెట్, లాన్ మోడ్ 4 sin x ప్లస్ 5 cos x ప్లస్ c రనన్న. ఇది ఇంత నీట్గా పాయింట్ టు పాయింట్ చేస్తే కానీ మనకి ఫుల్ ఇస్తారా. ఒక నిమిషం ఆలోచిద్దాం. ఐపీ ఎగ్జామ్ ఎన్ని గంటలు రా, ఎంతమందికి అర్థమైందిరా? ఇంత ఓపిక ఉంది అసలు మీకు? నేను కూడా చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. రైట్ ఇయర్, ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు దాకా చెప్పింది అందరికి ఉపయోగపడుతుందా, అర్థమవుతుందా? ఇంకా ఏమన్నా ఇంకా స్లోగా వెళ్ళాలా, ఇంకా బేసిక్స్ చెప్పాలా? ఇంతవరకు ఓకేనా? రైట్ రా హర్షిత్, వండర్ఫుల్ రా నాన్న. ఎంజాయ్ చేయి కాలేజ్ లైఫ్, జీవితంలో ఒకసారి వచ్చేది. ఈ లైఫ్ని మిస్ చేయొద్దు. ఎంజాయ్ ఎట్ మ్యాక్సిమం. టేక్ every moment and every minute as a memorable part. So dear, don't waste much time. సో ఎంజాయ్ చేయి లైఫ్ని. అన్ని ఫ్రెండ్స్కి కూడా చెప్పు, ఉన్నది ఒకటే జిందగీ, ఎంజాయ్ అట్ మ్యాక్సిమం. బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ అండ్ ఎవర్ ఫర్గెట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ రీచ్ టు ద గుడ్ పొజిషన్స్, మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, మీ టీచర్స్ అందరు హ్యాపీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం మనం ఎంజాయ్ చేస్తే మనం కూడా హ్యాపీగా ఉంటాం. సో ఎంజాయ్ చేస్తూ రెస్పాన్సిబిలిటీని కనుక లీడ్ చేస్తే దాట్ విల్ బీ ఏ ఆసమ్ లైఫ్. ఓన్లీ ఫన్ అంటే బిస్కెట్ అవుతుంది. ఓన్లీ చదువు అంటే బోర్ కొట్టుద్ది. చదువుని అండ్ ఎంజాయ్మెంట్ బోత్ యూ హ్యావ్ టు మేనేజ్. దాట్స్ కాల్డ్ అ రియల్ లైఫ్. Math 2A after this, Rabbi. We'll move to Math 2A also. Nothing to worry. One by one we will complete. Very soon we will complete. Mostly by
5th వీ విల్ కంప్లీట్ ఎవ్రీథింగ్. రైట్, ఇక్కడ వరకు అందరికీ అర్థమైనట్టేనా? ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి ఇస్తాను, మీరు నాకు త్వరగా చేసి చెప్తారా? కెన్ యూ డూ ఇట్ డియర్? టేక్ ఇట్ డౌన్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ విత్ కాన్స్టెంట్? వాట్ ఈస్ విత్ కాన్స్టెంట్ రా? విత్ కాన్స్టెంట్, ఎస్ విల్ గో వన్ క్వశ్చన్ రన్ అన్న. విష్ణు, రైట్, వండర్ఫుల్ క్వశ్చన్ రా. విష్ణు ఈజ్ ఆస్కింగ్ సార్ కెన్ యూ ప్లీజ్ గివ్ వన్ క్వశ్చన్ విత్ కాన్స్టెంట్? ఎస్, ఐఎమ్ గోయింగ్ విత్ దట్. త్వరగా తీసుకోండి రా. ఇది మొన్న ఐపీ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది. కెన్ యూ ప్లీజ్ టేక్ ఇట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ వన్స్ క్విక్. ఇంటిగ్రల్ ఆఫ్ 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 కాన్స్టెంట్ ఉంది ఇప్పుడు, జాగ్రత్త, బై 3 sin x ప్లస్ ఇంద్రా అర్థమవుతుందా, 4 cos x ప్లస్ 5 dx. ట్రై చేయండిరా. మీరు ముందు ట్రై చేసి అసలు ఎలా రాయాలి అండ్ ఏమొస్తుంది మీరు రాస్తుంటే, అమ్మా అర్థమవుతుందా ఎలా రాయాలి ఫస్ట్? సో యూ విల్ స్టార్ట్ సొల్యూషన్ లైక్ దిస్. సొల్యూషన్ గివెన్ వాట్? ఇంటిగ్రల్ 2 sin x 3 cos x ప్లస్ 4 బై, ఇచ్చిందే రాసి పడేసిరా బై, ఒక స్టెప్ వస్తుంది, పోయేది ఏం లేదు, ఒక హాఫ్ మినిట్ అవుతుంది. బట్ దే విల్ గివ్ ఫర్ 7 marks. డూ యూ నో హౌ మచ్ టైమ్ దే విల్ గివ్ రా? నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగా, ఒక్కరు చెప్పలే. అందరు డీప్గా ఉన్నారా, నిద్రపోతున్నారా, నాకేం అర్థం కావట్లే. ఉన్నవాళ్ళు కెన్ యూ సే ఎస్ సార్ వీఆర్ లిసనింగ్? సో ఇక్కడ ఏంటంటే నాన్న, దీనిని మనం న్యూమరేటర్ అంటాం, దీన్ని డినామినేటర్ అంటాం. సో న్యూమరేటర్ హ్యాస్ టు రిటర్న్ యాజ్, చెప్పండి, 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ చెప్పరా నాన్న. ఫస్ట్ వన్ ఆల్ఫా, ఇందాకనే చెప్పా, ఫస్ట్ వన్ ఈజ్ ఏం రాయాలి ఫస్ట్? అసలు ఆల్ఫా ఇంటూ డినామినేటర్, బీటా ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ గామా. అంతేరా, ఏం లేదు. షైమువా వండర్ఫుల్ రనానా మహేష. ట్రై చేయి గట్టిగా ట్రై చేయి. నెక్స్ట్ ఎగ్జామ్స్ అన్ని మనవే కదా. యూ కెన్ రాక్ ఇట్, నథింగ్ టు వరీ. 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ఇంటూ డినామినేటర్ ప్లస్ బీటా ఇంటూ డినామినేటర్ డాష్ ప్లస్ గామా. ఇప్పుడు దేంతో డివైడ్ చేయాలరా? ఈ ఎక్స్ట్రా గామా అనేది న్యూ కాన్స్టెంట్. ఆ పాయింట్ అర్థమైంది అందరికీ? బట్టిఫైడ్గా వెళ్ళొద్దు. సో జాగ్రత్త. నౌ చెప్పండి, 2 sin x 3 cos x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ డినామినేటర్ ఎంతరానన్నా? డినామినేటర్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ బీటా ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. అరే బాబా, సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్కి డెరివేటివ్లు కట్టడం వచ్చుగా? వచ్చా రాదా? రాకపోతే చెప్పండి. బీటా ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ఎంతరానన్నా? డినామినేటర్ డెరివేటివ్ 3 cos x మైనస్ 4 sin x, దట్స్ ఇట్, ప్లస్ గామా. కంపేర్ చేసి ఆల్ఫా బీటా గామాలు చెప్పండి. అందరికీ బిస్కెట్ అయ్యేది ఆ సింప్లిఫికేషన్ దగ్గరే. సింప్లిఫై చేయండి, త్వరగా సింప్లిఫై చేయాలి. ఒక్కడు కూడా వదలదురా. ఆన్లైన్ ఫాలో అవుతున్నారా అందరూ? ఒక్క క్వశ్చన్ వదలొద్దు. మనం 50 క్వశ్చన్లు నేర్చుకుంటాం. 50 చాలు. దోస్ 50 ఈజ్ 1000% ఎనఫ్ టు గెట్ 75 out of 75.
ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ ఇన్ 7 మార్క్స్. ఇంకంతే, ఇంకేం చేయొద్దు. 50 క్వశ్చన్స్ నేర్చుకోవటానికి నీకు ఒక 10 అవర్స్ పట్టొచ్చు, కానీ ఫస్ట్ టైము రివిజన్ చేయటానికి కరెక్ట్గా 1-2 అవర్స్ కన్నా ఎక్కువ పట్టదు. దట్ ఈస్ ద రీజన్ టు గెట్ ఫుల్ స్కోర్. రైట్ మై డియర్? కంపేర్ చేయండి. 3 ఆల్ఫా సైన్ కోఎఫిషియన్స్ కంపేర్ చేయండి. 3 ఆల్ఫా మైనస్ 4 బీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2. అవునా? కాస్ చెప్పండి. 3 ఈజ్ ఈక్వల్, దిస్ సైడ్ కాస్ ఈజ్ 4 కాస్ ఆల్ఫా, 4 ఆల్ఫా ప్లస్ 3 బీటా ఈజ్ ఈక్వల్ దిస్ థింగ్. కాన్స్టెంట్ 4 ఈక్వల్, దిస్ సైడ్ కాన్స్టెంట్ ఈజ్ 5 ఆల్ఫా ప్లస్ గామా. ఫాలోయింగా? Can you solve for alpha, beta, gamma? Alpha, beta, gamma. Quick ra. How much you got alpha, beta, gamma? Right, amma? అరే ఎంతమంది మీ ఫ్రెండ్స్ వాళ్ళ గ్రూప్స్లో పెట్టారన్న నిజం చెప్పండి. ఎందుకంటే దాట్ విల్ హెల్ప్ ఎ లాట్. కనీసం ఈ ఫస్ట్ వీడియో ఒక 1000 మెంబర్స్కి వెళ్ళినా ఐ డూ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. 2 మార్క్స్కి 4 మార్క్స్కి అన్నీ చేస్తాను. వ్యూవర్స్ పెరగాలి. లేకపోతే ఏంటంటే మనం అందులో అవర్ ఛానల్ ఈజ్ డెడ్ మీన్స్ మనం అసలు ఏం తీసుకోవట్లేదు. ఇదిగో జస్ట్ రీసెంట్లీ స్టార్టెడ్ టేకింగ్ క్లాసెస్. ఓకేనా? బట్ ఇట్ షుడ్ రీచ్ టు మినిమం 1000+ స్టూడెంట్స్. అది ఓన్లీ కేవలం నీడ్ ఉన్న వాళ్ళకి వెళ్ళాలి. ఎవడ పడితే వాడు చూడటానికి ఇది అంటే అంటే మామ సాంగ్ కాదు కదరా. అవునా కదా? ఇది కంప్లీట్లీ ప్యూర్ చదువుకు సంబంధించి కాబట్టి, సమాజానికి చదవటం అంటే విరక్తి కాబట్టి, అఫ్కోర్స్ మీ దగ్గర నుంచి అందరికీ నవేడే చదువు అంటే చిరాకు, బట్ తప్పక బలవంతాన చదవాల్సి వస్తుంది. అంతే, ఏరేది ఏం లేదు. అది నిజమైన ఫ్యాక్ట్. అది లేదా సంఘాన్ని ఉద్ధరిద్దాం, ఏదో దేశాన్ని వెళ్దాం, నాలెడ్జ్ బుర్ర నిండా పెట్టుకొని అట్లానే పోదాం, ఇవన్నీ ఏమి ఉండవురా. ఎవడవి పెద్ద చదువు అనేది జస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ పర్పస్ నవేడేస్. రీసెర్చ్ చేసి దేశానికి ఉపయోగపడడం ఇవన్నీ చాలా తక్కువ స్టూడెంట్స్. సో కాబట్టి జాగ్రత్త. ఈ లింక్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం బెనిఫిట్ అవుతుంది వాళ్ళకు కూడా. రండి మరి, ఆల్ఫా బీటా గామా చెప్పండి త్వరగా. ఇంక అది కూడా నేనే సాల్వ్ చేయాలా? సాల్వ్ చేయమని సాల్వ్ చేసేస్తా, ఏముంది. ఎంత వచ్చింది ఆల్ఫా బీటా గామా? యూ విల్ పుట్ దేర్నా సింప్లిఫై చేసి ఈ రెండింటిని చేసి సాల్వ్ చేస్తే ఆల్ఫా అండ్ బీటా వస్తుందిరా. ఏం చేద్దాం? ఫస్ట్ లైన్ మొత్తాన్ని 4 తోటి మల్టిప్లై చేస్తా, సెకండ్ది 3 తోటి మల్టిప్లై చేస్తా. దెన్ వీ విల్ గెట్ నా ఆల్ఫా బీటా గామా. అర్థమైందా? చేయగలుగుతారు కదా? 12 ఆల్ఫా, దిస్ వన్ ఆల్సో 12 ఆల్ఫా. ఆల్ఫా కట్ అయినా బీటా వాల్యూ వస్తుంది. ఆ బీటాని బ్యాక్ పెట్టినా మళ్ళీ ఏమొస్తుంది? విల్ గెట్ ఆల్ఫా వాల్యూ. దెన్ పుట్ ఎవ్రీథింగ్ అండ్ డినామినేటర్ తోటి డివైడ్ చేయాలి న్యూమరేటర్ని. దెన్ వాట్? ఇంటిగ్రల్. యూ విల్ గెట్ ఆన్సర్. ఎంతమందికి అర్థమైంది? సో ఫర్ టుడే ఇట్స్ ఎనఫ్ రా బై. సిమిలర్ మోడల్ ఇంకా మిగతా సేమ్ ఇంటిగ్రేషన్ చేసుకోవడం అంతా. సో ఇవాటికి చాలు. టుమారో విల్ డూ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. బట్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ లింక్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. లెట్ దెమ్ ఆల్సో డూ. సో ఇవాళ క్లాస్లో ఏం చేసాం? 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు చేసాం అండ్ ఐపీ వెయిటేజ్ మొత్తం డిస్కస్ చేసాం. అండ్ రేపు మార్నింగ్ క్లాస్లో ఇంటిగ్రేషన్ మనం ఇంకా డెప్త్ వెళ్తాం కాబట్టి దిస్ ఐపీ ఈజ్ గోయింగ్ టు వెరీ ఈజీ. Sir, divide the constant to. Yes, you have to divide for the constant also, na? Right? Once you divided the RHS means it will, LHS means it will goes to RHS also, na? Right, Amma? Good night. All the best and జాగ్రత్త నిద్రపోండి. టైం ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు. దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ టైం. జాగ్రత్తగా ఒక పాయింట్ చెప్తాను వినండి. దీస్ 3 months ఆఫ్ హార్డ్ వర్క్ 30 years ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ని సెట్ చేస్తుంది. సో డియర్, డోంట్ గెట్ డిస్ట్రాక్ట్. డోంట్ గెట్ అట్రాక్టెడ్ ఫర్ స్మాల్ స్మెల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫుడ్కి కానీ స్మెల్కి కానీ లేకపోతే కనపడే ఎవరి చెత్తకు కానీ అట్రాక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడితే లైఫ్ ఈజ్ గోయింగ్ టు రాక్ లైక్ ఎనీథింగ్.
3 months hard work is equal to 30 to 40 years of beautiful, bright, blessed లైఫ్ అవుతుంది. నలుగురికి ఉపయోగపడతావు, నీ కుటుంబానికి ఉపయోగపడతావు, వాళ్ళ లైఫ్ స్టైల్స్ మారుస్తావు. కాబట్టి కెన్ యూ డూ ప్రామిస్ ఫర్ మీ? ఎస్ సార్, వీఆర్ గోయింగ్ టు వర్క్ దీస్ 3 months హానెస్ట్లీ అండ్ వీ విల్ నెవర్ గివ్ అప్. 2 points I asked. Yes sir, we will work honestly and I will never give up. Can you put it so that we will close it for today? Thank you dear.